అరే అరే వదులు, నా బ్యాగ్ ని వదిలేయ్. మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో. అరే వదులు. అరే నేను ఇవ్వనంటున్నాడా, నన్ను వదిలేయండి. నేను చెప్పింది వినండి, నేను ఇవ్వను. నేను బ్యాగ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. అరే ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. భీమ్ సింగ్ గారిని వదిలేయండి. పిల్లాడా అక్కడే ఉండు, దగ్గరికి వచ్చావంటే దెబ్బలు తింటావు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. టొమాటోని తీసుకొని వాళ్ళ మీద విసిరి కొట్టు. ఇంతటి వరకు నాకు అసలు ఇలా జరగనే లేదు. అందరి ముందు నన్ను ఇలా చేసేశారు. ఎందుకంటే నేను భయస్తుని కదా. ఇక ముందు నేను భయస్తుడిగా ఉండను. ఇక పైన నా మీద ఎవ్వరూ చేతులు పైన వేయడానికి వీల్లేదు. చేయాల్సిన విధానం, ఈ మందుని మనం ఒక రోజుకి ఒకసారి ఒక మాసానికి తీసుకోవాలి. ఇలా చేస్తే మన ఒళ్ళు గట్టి పడుతుంది. తర్వాత ఒక ముఖ్య గమనిక, ఒకవేళ ఈ మందుని మనం ఎక్కువ మోతాదులో వాడితే మన బుర్ర పాడవుతుందట. ఏదైనా అవ్వని, నేను ఈ మందుని ప్రయత్నించాలి. ఇప్పుడే నేను బయలుదేరుతాను. ఇప్పుడు రండ్రా అందరూ. ఈ భీమ్స్ దగ్గర మీరు తప్పించుకోవడం కుదరదు. ఈ మూలిక మందు మాత్రం సరిగ్గా పనిచేస్తే చాలు. ఈ భీమ్స్ ఎంత బలవంతుడో వాళ్ళకి నేను చూపిస్తాను. దాని తర్వాత ఈ భీమ్స్ దగ్గర ఎవ్వరికి రాకూడదు. భీమ్ సింగ్, నాకు అదోలా ఉంది, ఓ కప్పు టీ తీసుకురా. బాబు, నువ్వెలా లోపలికి వచ్చావు? భీమ్ సింగ్, భీమ్ సింగ్ ఎక్కడున్నావయ్యా? మీరు అరవాల్సిన పని లేదు. నేనే మీరు పిలుస్తున్న భీమ్ సింగ్. ఇక పైన నేను టీ కాఫీలంతా వెయ్యను. నేను ఎవరన్నది ఇప్పటి నుంచి మీ అందరికి చూపిస్తాను. ఇప్పుడు అందరికి అర్థమయ్యేటట్లు చేయాలి ఈ భీమ్ సింగ్ ఎంత బలవంతుడని. నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడున్నావో త్వరగా రా. ఏమైంది తాతయ్య? ఎందుకింత గట్టిగా అరుస్తున్నారు? శివ, నేను చూసింది నువ్వు చూసావంటే నువ్వు కూడా అలాగే అరుస్తావు.
భీమ్ సింగ్ ఏమైంది తాతయ్య? మన భీమ్ సింగ్ రాత్రికి రాత్రే ఫైల్ మల్లాగా మారిపోయాడు. టీ తీసుకురమ్మని అడిగితే ఇక మీదట నేను టీ ఇవ్వను, ఊళ్ళో తప్పు చేసిన వాళ్ళ అంతు తేలుస్తాను అన్నాడు. వాళ్ళెవరిని వదిలిపెట్టను అన్నాడు. వాడు బయటికి వెళ్ళి ఏ సమస్యలు తీసుకొస్తాడో నాకు తెలియడం లేదు శివ. నువ్వు వెళ్ళి చూసిరా. దిగులు పడకండి తాతయ్య, మన భీమ్ సింగ్ చాలా మంచి ఆయన, ఎలాంటి తప్పు జరగదు. నేను వెళ్ళి వెంటనే చూస్తాను. ఆహా, అరే పెద్దనా, నేను ఎవరో మీకు తెలుస్తుందా? నేనే భీమ్ సింగ్ ని. నన్ను తీసుకుని కొట్టారు కదా, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా మీకు? తమ్ముడు అదిగో అక్కడున్నారు, ఆ కొట్టి దగ్గర. అక్కడికి వెళ్ళి చూడండి. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకు మమ్మల్ని అలా గుర్రును చూస్తున్నావు? నేను ఎవరో మీకు తెలియలేదా? నిన్న బుట్టను పట్టుకొచ్చినండి మీరు కొట్టారు కదా, నేనే వాడిని. ఈ రోజు మీరు దెబ్బలు తినాల్సిన రోజు. సారీ అయ్యా, సారీ. మీరు ఎవరో అనుకొని నాతో మాట్లాడుతున్నారు. మేము నిన్న కొట్టింది నిన్ను కాదు, ఒక అమాయకుడిని పట్టుకొని చితక బాధేశాం. సారీ. నిన్న అమ్మాయికుడిని కొట్టినట్లుగా నన్ను కొట్టు చూద్దాం. తొందరగా పోనీ, తొందరగా పోనీ. ఇకపై ఈ ఏరియా పక్కనే రాను. త్వరగా పో. హలో హలో, లడ్డూ సింగ్ గారా, త్వరగా మార్కెట్ కు రండి. భీమ్ సింగ్ మార్కెట్ లో గొడవ చేస్తున్నాడు. ఏంటి ఏమన్నావు? భీమ్ సింగ్ కి అంత ధైర్యమా? ఇవ్వు వాడి చేతికి ఫోన్ ఇవ్వు. ఇవ్వంటున్నాను కదా, ఇవ్వు. భీమ్ సింగ్, ఇదిగో ఫోను. లడ్డూ సింగ్ గారు నీతో మాట్లాడాలట, తీసుకో. హలో, చెప్పండి లడ్డు సింగ్ సార్. భీమ్ సింగ్, మార్కెట్ లో అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావో? అక్కడ నువ్వు గొడవలు చేస్తున్నావట కదా. శివ ఇంటికి చెందిన వాడివి కాబట్టి నీ దగ్గర మాట్లాడుతున్నాను. లేకపోతేనా నిన్ను కంట్రోల్ చేసుకో. లేకపోతే నువ్వు తాతగారింటికి చెందిన వాడివన్న సంగతిని మర్చిపోతాను. చట్టానికి ముందు చిన్న పెద్ద అన్న తేడా లేదు, అర్థమైందా? లడ్డు సింగ్, ఫోన్ లో నన్ను బెదిరిస్తున్నావా? ఇలాంటి బెదిరింపులకంతా నేను భయపడను. ధైర్యంగా ఉంటే ముందుకురా, అర్థమైందా? ఏయ్ భీమ్ సింగ్, నువ్వు నన్ను ఈ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ నే ఛాలెంజ్ చేస్తావా? అంత మొనగాడివా నువ్వు? రా ఇక్కడికి రా, నువ్వు నేను తేల్చుకుందాం రా. సరే వస్తున్నాను. సరిగ్గా గంట తర్వాత మనం కుస్తీ గ్రౌండ్ లో కలుసుకుందాం. అంకుల్, మీరు మన భీమ్ సింగ్ ఎక్కడైనా చూసారా? భీమ్ సింగే కదా, లడ్డూ సింగ్ గారు పిలిచారని ఇప్పుడే గొడవ పడడానికి వెళ్తున్నాడు. లడ్డు సింగ్ సార్, భీమ్ సింగ్ తో ఫైటింగ్ ఎందుకు? మీరు అనవసరంగా తన్నిచ్చుకుంటారు. డోంట్ వర్రీ శివ, లడ్డూ సింగ్ గురించి నీకు తెలియంది ఏముంది చెప్పు? ఈ ఊరినే చూసుకుంటున్నాను కదా. ఈ మ్యాచ్ ఒక మ్యాచేనా? వాణ్ణి కొట్టడం నాకు ఎంతసేపు పని. లడ్డూ సింగ్ ఊరికేనే ఫేమస్ కాలేదు, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడైనా సరే నాకు లొంగక తప్పదు. అలా ఉన్నప్పుడు ఇది నా ఊరు కదా. భీమ్ సింగ్ ఎలా ఇలా మారిపోయాడు? అతని
సన్నగా ఉండేవాడు కదా. భీమ్ సింగ్ ఎక్కడ్రా? లడ్డూ సింగ్, నీ ఎదురుగా నుంచున్న వాడిని కాస్త చూడు. భీమ్ సింగ్ వచ్చి చాలా సేపు అయింది. ఏయ్, ఏమన్నావు? భీమ్ సింగ్ భీమ్ సింగ్ జోకులు చెయ్యకో సరేనా? ఆగరా. సరదాగా ఉండడం ఎప్పుడూ ఆపేశాను. నేనే ఆ భీమ్ సింగ్. మీ కళ్ళారా చూడండి, దెబ్బలాడడానికి మీరే కదా నాతో ఛాలెంజ్ చేశారు. అందుకని మీరు సిద్ధంగా ఉండండి. భీమ్ సింగ్, మీరు ముందు ఇంటికి వెళ్ళండి. తాతయ్య మిమ్మల్ని వెతుకుతున్నారు. లడ్డూ సింగ్ ముందు నన్ను ఛాలెంజ్ కి పిలిచారు. ఇప్పుడు అది జరిగే తీరుతుంది. వెంటారాం, మ్యాచ్ ని స్టార్ట్ చేయండి. ఎవరైనా కాపాడండి. వదిలేరా. నేను తెలియకుండా ఏదో వాగేశాను. నువ్వు ఇలా మారిపోతావని నాకేం తెలుసా? ఇదేంట్రా కలలా ఉంది బాబాయ్. భీమ్ సింగ్ ని ఆపు రాష్ట్రంలో. వద్దు వదిలే, నన్ను వదిలే బాబోయ్. వద్దు. నేను చెప్పేది వినండి భీమ్ సింగ్. ఆపండి ప్లీజ్, ఇలా చేయకండి. మిమ్మల్ని నాకు వచ్చేసి కింద పడేసేంత వరకు ఈ మ్యాచ్ నేను ఆపను. ఇలాగే సాగుతూ ఉంటుంది. నాకౌట్ అయిపోవాలి లడ్డూ సింగ్, నాకౌట్ అయిపోవాలి. లేకపోతే ఈ భీమ్ సింగ్ నిన్ను వదిలేట్టు లేడు. చూసారా భీమ్ సింగ్, లడ్డూ సింగ్ గారు నాకౌట్ అయిపోయారు. ఇక ఆపేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ వేగాస్ నగరానికి నేనే చాలా బలవంతుడుగా మారాను. ఇక పైన నన్ను ఎవ్వరూ తాకలేరు. ఏంటి కామెడీ చేస్తున్నావు? ఇక్కడ ఈ ఊర్లో వేదా సిటీలో శివానే నిన్ను కొట్టగలిగిన మొగాడు మొనగాడు నిన్ను ఎక్కడైనా కొడతాడు. లడ్డూ సింగ్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈయన శివాకి అగేన్స్ట్ గా ఫైట్ చేసి విన్ అవ్వాలి. ఓ అదే విషయం అయితే తలపడాల్సిందే. వచ్చే సండే ఇదే చోట మళ్ళీ ఇలాగే ఉండబోతోంది. నాకు శివకు మధ్యలో యుద్ధం జరగబోతోంది. నేను భీమ్ సింగ్ తో గొడవ పడలేను. నాతో దెబ్బలాడకపోతే రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తనని నేను చితక్కొడతాను. ఇది రోజు వస్తావా ఫైటింగ్ కి? వద్దు వద్దు శివ, నువ్వు వీడితో ఫైటింగ్ చేయక తప్పదు. నువ్వు ఫైటింగ్ చేసే వీడి పొగర్ని అణచాలి. శివ, నువ్వేం దిగులు పడకో. నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. డోంట్ వర్రీ, నేనున్నాను నీతో. సరేనా? ఓకే భీమ్ సింగ్, ఓకే. నెక్స్ట్ సండే యూ కెన్ గో నౌ. శివ, మన భీమసింగ్ రూమ్ లో ఈ పుస్తకం దొరికిందయ్యా. మన భీమసింగ్ ఏదో ఆయుర్వేదం తీసుకుని ఇలా ఫైల్ మాల్లా మారిపోయాడు. ఆ ఆయుర్వేదం ఎక్కువగా తీసుకుంటే దుర్మార్గులుగా మారతారని ఆ పుస్తకంలో రాసి ఉంది. అందుకే సమస్యలు తీసుకొస్తున్నాడు. తాతయ్య చూసారా, ఆ మందు శక్తిని తగ్గించడానికి ఇంకొక మందు ఉంది. మీరు దీన్ని తయారు చేయండి. Yes, నేను ఆ పని చేస్తాను. శివ, రేపు ఉదయాన్నే 5ంటికి ట్రైనింగ్ కు వచ్చేయాలి. కమాన్ శివ, కమాన్. ఇంకా వేగంగా బాగా పరిగెత్తాలి. ఇంకా వేగంగా పరిగెత్తాలి నువ్వు. సరే శివ, ఇప్పుడు నాకు చెప్పు,
ఫైట్ మొదలవగానే నువ్వు వాడి చేతిలో నుంచి ఎలా తప్పించుకుంటావు? ఎలా చేసావు? నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? లడ్డు సింగ్ సార్, మన ఆపోనెంట్ ఎంత బలవంతుడైనా సరే తన చెయ్యిని గాని ఇంకా బాడీలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి పట్టుకుంటే ఎవరూ ఆ నొప్పిని తట్టుకోలేరు, తప్పించుకోవాలనే ఆలోచిస్తారు. అలాంటి టైంలో మనం వాళ్ళని కొట్టాలి. అది యూడే చూసారుగా. హై, ఇదే శివాకి నేను నేర్పించాలనుకున్నాను, నేర్పించాను. మీరు కూడా త్వరగా నేర్చుకోండి. సింగ్, ఏమైందయ్యా నీకు? నువ్వు శివతో బాక్సింగ్ చేయబోతున్నావా? నేను ఎవరిని నిరూపించాలంటే నేను అందరితోనే దెబ్బలాడకి సిద్ధంగా ఉన్నాను. ఇలా చూడండి భీమ్ సింగ్, నాకు మీతో గొడవ పడాలని లేదు. ప్లీజ్ గొడవ వద్దు. లేదు, మనమిద్దరం దెబ్బలాడాలి. లేదంటే ఈ ఊర్లో ఉన్న జనాల్ని కొట్టి నేను ఎవరో వాళ్ళకి అర్థం చెయ్యాలి. అర్థమైందా? ఓకే మిస్టర్ భీమ్ సింగ్, నేను ముందే క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు ఏదైనా దెబ్బ తగిలితే అది నా తప్పు కాదు. నాకు దెబ్బలు తగులుతాయా? పద మరి ఇక ప్రారంభిద్దాం. ఓకే, ఫైట్ స్టార్ట్. శివా, ఈ రోజు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నన్నెందుకు పట్టుకున్నావు? ఇది చీటింగ్, ఇది చీటింగ్, నన్ను వదిలే. భీమ్ సింగ్ రేపు ఉదయానికి మామూలు అవుతాడయ్యా. స్నేహితులారా, ఈ ఫైట్ యొక్క విన్నర్ నా ప్రియ శిష్యుడు. వాడి కోసం నేను రాత్రి పగలు చూడక కష్టపడి ట్రైనింగ్ ఇచ్చిన శివానే. భీమ్ సింగ్, మంచి టీ తీసుకురావయ్యా. తాతగారు, ఇదిగోండి మీరు అడిగినట్లానే తీని చేసి పెట్టాను. కానీ తాతగారు, నాకెందుకో నా ఒళ్ళు మొత్తం నలుగురు కలిపి కుమ్మేసినట్లా ఉంది. చాలా నొప్పిగా ఉంది కూడా. నొప్పి చాలా దారుణంగానే ఉంది. అదేమీ సమస్య లేదులే భీమ్ సింగ్.
రాత్రి ఏదో పీడకలు వచ్చి ఉంటుంది నీకు, అందువల్లే నీకు ఒళ్ళు నొప్పి. సరిగ్గా చెప్పారు తాతయ్య, రాత్రి పీడకలు వచ్చుంటుంది. మీరిద్దరూ కలిపి నా దగ్గర ఏదో దాస్తున్నట్లా కనిపిస్తోంది. ఇలా చూడండి భీమ్ సింగ్, మీ దగ్గర మేమేం దాచుతాం, మీరు అనుమాన పడకండి. మీకు వచ్చింది ఒక పీడకల. ఏంటి అర్థమైందా? ఓ మంచి రాగం పాడానంటే నీ ఒళ్ళు నొప్పులన్నీ పోతాయి. సా, పా, సా. అరే, పూర్తిగా పాడకుండానే వీళ్ళు పారిపోయారు.